ఆరోను చేతికర్ర, చిగురించిన చేతికర్ర ఉంది మందసంలో. మూడోది ఏముందంట? మూడోది ఏముందమ్మా? 10 ఆజ్ఞల పలకలు. చదవండి. మూడో విషయం, ఆరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మూడోది, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఏమని అంటమ్మా? నేర్చుకోవాలి వాక్యాన్ని కదా. మందసంలో ఏమని అంటే మీరు ఎప్పటో చెప్పాలి. వింటే కదా, విని దాచుకుంటే కదా చెప్పగలిగి. వాక్యాన్ని నేర్చుకోవాలి. ఏమని మందసంలో చెప్పండి. ఒకటి, దేవుని మందసంలో ఏమేమి ఉన్నాయి? ఒకటి ఏముందంట? 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. రెండవది, చిగురించిన ఆరోను చేతి కర్రలు. మూడవది కదా, దేవుడు కురిపించిన మన్న చిన్న పాత్రలో. ఈ 3 ఉన్నాయి మందసం. దాన్ని మనసు అంటారు. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంచుతాడు దేవుడు. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. అక్కడ దేవుడు కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ తెర ఉంటుంది ఇక్కడ మధ్యలో. ఈ తెర దాటి ఎవరు లోపలికి వెళ్ళటానికి? అర్థమైందమ్మా? తెర దాటి యాజకుడు కూడా వెళ్ళకూడదు, సేవకుడు కూడా వెళ్ళకూడదు. యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి నిర్దోషమైన పొట్టేలును అర్పించి దాని రక్తాన్ని తీసుకొని ఈ లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఏదైనా దోషం ఉంటే అక్కడే పడి చనిపోయాడు. అర్థమైందమ్మా? కాబట్టి తెర తీసి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆహారం మాత్రమే లోపలికి వెళ్ళేవాడు. రక్తం తీసుకొని వెళ్ళేవాడు. ఆయన సన్నిధిలో ఉండి రక్తం అక్కడ ప్రోక్షించి తిరిగి వచ్చేవాడు. కాబట్టి ఇక్కడ తెర అడ్డం ఉంది. యేసుప్రభు శిలువలో చనిపోయిన వెంటనే ఈ తెరట చిరిగిపోయింది. మధ్యకి వేద తెర మధ్యకి చిరిగిపోయింది. అంటే అప్పుడు అర్థం ఏంటంటే దేవునికి మానవునికి మధ్యలో పాపము అడ్డు తెర దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తొలగించాడని అర్థం. ఇక ఈ అతి పరిశుద్ధ స్థలం అని, సామాన్య స్థలం అని ఆయన ఇంకా లక్ష్య పెట్టాడు. అందరూ ఈజీగా పోవచ్చు, ఈజీగా కదా. కొంతమంది చూడు, మన బ్యాప్టిస్ట్ చర్చలు మార్చారు. మన టౌన్ చర్చలు బ్యాప్టిస్టులు ఏం చేస్తారు? బూట్లు వేసుకొని అతి పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పైన కూర్చుంటారు. స్తోత్రం. చెప్పులు పెట్టారు. చూడలేదు ఎప్పుడు? నేను చూశాను. మంచి భక్తులు, పెద్ద పెద్ద పాస్టర్లు, ఆయన దేవునితో మాట్లాడే పాస్టర్. అవసరమైతే దేవుని కూడా కొడతారన్నమాట. స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకు అక్కడికి వెళ్ళి చెప్పులు బూట్లు వేసుకొని ఈ చిట్టతో కూర్చుంటారమ్మా. ఒక అతను మార్చిలో ఉన్నప్పుడు మందిరం కట్టినప్పుడు ఒక పెద్ద సేవకుడిని వాక్యాన్ని కూర్చాం. మేమందరం బయట ఇచ్చాము చెప్పులు. మనకి మందిరానికి ఇట్లా బయట వరండాలాగా ఉంటుంది, దాని ప్రహరీ కూడా ఉంటుంది. అక్కడ ఇచ్చి బయట లోపలికి వస్తాం చెప్పులు. ఈ పెద్ద మాస్టర్ గారు చెప్పులు ఏడవకుండానే బూట్లు కదా, బూట్లు ఏడవకుండానే లోపలికి వచ్చి కూర్చున్నాడు. నేను అడిగాను, అయ్యారు ఇంత పెద్ద సేవకుడు కదా మీరు బూట్లు వేసుకుని లోపల? అబ్బే ఇప్పుడప్పుడు ఏం లేవయ్యా, తెర చిరిగిపోయింది. స్తోత్రం. ఏమంటున్నాడు? దేవునికి మానవుని మధ్యలో ఉన్న తెర చిరిగిపోయిందయ్యా. పాత నిబంధనలు నువ్వు చెప్పేది, కొత్త నిబంధనలు ఏం లేదు. బూట్లు వేసుకుని లోపల పోవచ్చు, ఎక్కొచ్చు, రావచ్చు, ఆడవచ్చు, పాడవచ్చు, డ్యాన్స్ వేయచ్చు. స్తోత్రం. సరే పెద్ద గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది. అయితే దేవునికి స్తోత్రం.